వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ మీడియాలో మారుమోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు కూటమి వైపు తిప్పడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర గురించి నేషనల్ మీడియా ఇస్తున్న ఎలివేషన్ ఓ రేంజ్ లో కనిపిస్తోంది. జూన్ 4న వెల్లడి కానున్న పోలింగ్ ఫలితాలకు సంబంధించి ముందస్తుగానే వెల్లడైన ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఏపీ నుంచి కూటమి విజయదంకా మోగిస్తుందని ఇప్పటికే తేలిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 40 ఎగ్జిట్ పోల్ అంచనాలను తీసుకుంటే అందులో కేవలం 5-6 మాత్రమే వైసీపీకి కాస్త అనుకూలంగా అంచనాలు వెల్లడించాయి. మిగతావన్నీ కూటమి విజయంపైనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. అయితే తెలుగు మీడియాలో జనసేన అనే ప్రస్తావన చాలా తక్కువగా కనిపిస్తోంది. తెలుగు మీడియా పార్టీల వారిగా అంటే టీడీపీ అనుకూల మీడియాగాను వైసీపీ అనుకూల మీడియాగాను ఎప్పుడో విడిపోయింది. ఈ క్రమంలో జనసేన సాధించబోయే విజయాల గురించిన చర్చ తెలుగు మీడియాలో తక్కువగానే కనిపిస్తోంది. కానీ నేషనల్ మీడియా మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ పవర్ స్టార్ గా అభివర్ణిస్తోంది. పవన్ కళ్యాణ్ కనుక లీడ్ తీసుకుని ఉండకపోతే అసలు కూటమి ఫామ్ అయ్యేది కాదని విశ్లేషిస్తోంది. కూటమి ఏర్పాటు దగ్గర నుంచి కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరగడం వరకు పవన్ కళ్యాణ్ పాత్ర గురించి బీభత్సంగా ఎలివేషన్ ఇస్తోంది నేషనల్ మీడియా. పవర్ సేనాని పవన్ కళ్యాణ్, పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ నేషనల్ మీడియా కొనియాడుతున్న వైనం జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. నేషనల్ మీడియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ అంచనాల్లోనూ జనసేన పార్టీకి 15 నుంచి 21 సీట్ల వరకు పేర్కొన్న గమనార్హం. తెలుగు మీడియా చాలా వ్యూహాత్మకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సైలెంట్ చేస్తున్న జాతీయ మీడియా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా చూస్తున్న విశేషం. పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడని, ఎన్డీఏలో జనసేన భాగస్వామిని, కొత్తగా దేశంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం ఉంటుందని నేషనల్ మీడియానే అంచనా వేస్తోంది. ఆయా డిబేట్లలో బీజేపీ జాతీయ నాయకులు సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కొనియాడుతున్నారు. నమ్మదగ్గ మిత్రపక్షం అంటూ జనసేన పార్టీకి కితాబులిస్తున్నారు. జూన్ 4న వెల్లడవబోయే ఫలితాల్లోనూ ఎగ్జిట్ పోల్ అంచనాలే ప్రతిబింబించడమంటూ జరిగితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకో లెవెల్లో ఉంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.